సభ్యులకు దూరమై ఒంటరిగా బందీగా బతకడానికి మించిన నరకం మరొకటి ఉండదు. కళ్ళ ముందు కన్నవాళ్ళు కనిపిస్తున్నా నోరారా పిలుచుకోలేని ఆ దౌర్భాగ్యం పగవాడికి కూడా రాకూడదనుకుంటాం. కానీ 19 ఏళ్ల ఒక యువకుడికి అలాంటి దరిద్రం కొన్నేళ్ల పాటు సాగింది. ఇంటి సమీపంలో ఉన్న ఒక వ్యక్తే అతన్ని కిడ్నాప్ చేయడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 ఏళ్ల పాటు చీకటి గదిలోనే బందీగా ఉన్నారు. అసలు కిడ్నాపర్ ఏం ఆశించి ఆ యువకుడిని 26 ఏళ్లుగా బందీగా ఉంచాడో, ఎవరి మీదైనా కక్షతో ఈ దారుణానికి తెగబడ్డాడో వంటి ప్రశ్నలకు సమాధానం అంతు చిక్కకుండా ఉంది. అది 1998లో ఉత్తర అల్జీరియాలోని డెజెల్ఫా అనే గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన. ఆ ఊళ్ళో ఓమర్ బిన్ ఓమ్రాన్ అనే 19 ఏళ్ల కుర్రాడు అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో కిడ్నాప్ అయ్యారు. కన్న కొడుకు ఒక్కసారిగా కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు భయోందోళనకు గురయ్యారు. అతడి ఆచూకీ కనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా అతడి జాడ లభించలేదు. అలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ఓమ్రాన్ తన ఇంట్లో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు కుక్క పొరుగింటి వద్ద వాసన చూస్తూ తిరిగింది. ఇది గమనించిన ఓమ్రాన్ పేరెంట్స్ ఓమ్రాన్ కనిపించకపోవడంతోనే ఆ కుక్క బాధతో అక్కడక్కడే తిరుగుతుందనుకున్నారు. కానీ అది వారికి మౌనంగా చెప్తుందనుకోలేదు. కొన్నాళ్లకు ఆ మూగజీవం హఠాత్తుగా చనిపోయింది. ఇక అప్పటికే ఆ దేశంలో తీవ్రమైన అంతర్యుద్ధం జరుగుతుంది. అల్జీరియా ప్రభుత్వం ఇస్లామిక్ తిరుగుబాటు గ్రూపుల మధ్య జరిగిన ఒక యుద్ధంలో ఓమ్రాన్ చనిపోయాడనుకున్నారు. అలా ఓమ్రాన్ కుటుంబం అతనిపై ఆశలు వదులుకుంది. అలా 26 ఏళ్లు గడిచిపోయాయి. అతడి కోసం ఎదురు చూసి కొడుకిక రాడన్న దిగులుతో ఓమ్రాన్ తల్లి కూడా 2013లో చనిపోయింది. కుటుంబం అంతా ఓమ్రాన్ ఇక లేడనే అనుకున్నారు. కానీ దేవుడు వరమో అదృష్టమో కిడ్నాపర్ బంధువు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో అతని ఆచూకీ తెలిసింది. కిడ్నాపర్కు తమ్ముడు వరుస అయ్యే వ్యక్తి ఒకరు తన అన్న ఓ కిడ్నాప్ చేశాడని సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్ట్ పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓమ్రాన్ కుటుంబం వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. తమ కేసును మళ్లీ తిరగతోడి దర్యాప్తు చేయాలని ఒత్తిడి చేసింది. దీంతో అధికారులు ఆ పొరుగింటిపై దాడి చేసి గాలింపు చేపట్టగా ఆ ఇంట్లో ఎవరూ కనిపించలేదు. కానీ ఇంటి వెనుకున్న గొర్రెల కొట్టం మాత్రం కాస్త అనుమానాస్పదంగా తోచింది. ఆ గొర్రెల కొట్టం కింద ఓ సెల్లారున్నట్లు గ్రహించిన పోలీసులు అందులోకి వెళ్లి చూడగా గుబురు మీసాలు గడ్డాలతో బక్క చిక్కిన ఒక వ్యక్తి అతి దీన స్థితిలో కనిపించాడు. కిడ్నాప్ కు గురైన ఓమ్రానే ఆ వ్యక్తి అని పోల్చుకున్న అధికారులు వెంటనే అతన్ని రక్షించారు. అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా తాను దాదాపు 26 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నట్లు తెలిపాడు. అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులు ఆ దారిలో వెళ్తుంటే చూసేవాడినని, కానీ గట్టిగా అరిచి పిలుద్దామంటే పక్కనే కిడ్నాపర్ ఉండేవాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా చేసింది పొరిగింటి వ్యక్తి అని తెలుసుకున్న దర్యాప్తు అధికారులు అతడు పారిపోతుండగా అరెస్టు చేశారు. ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న ఆ కిడ్నాపర్ ఓమ్రాన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడో, 26 ఏళ్ల పాటు ఓమ్రాన్ ఆ చీకటి గదులు ఎందుకు బందీగా ఉన్నాడో ఇంకా తెలియరాలేదు. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఓమ్రాన్ పెంపుడు కుక్క అతని ఇంటి వద్ద వాసన చూసినప్పుడు ఎవరైనా అనుమానిస్తారని భావించి కిడ్నాపరే దానిని చంపేసినట్లు తెలుస్తుంది. ఓమ్రాన్ బయటపడ్డా కూడా 100 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని కనుక్కోవడం కోసం 26 ఏళ్ల సమయం పట్టడం అత్యంత దురదృష్టకరం.